హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు గట్టి పకోడీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మనం క్యాబేజీని తురుము పెట్టుకోవాలి. అందులో ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి కాస్త దంచి పెట్టి వేసుకోవాలి. అందులో కారం, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా వాము వేసి కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి. ఇలా వేసిన వాటిలో మనము శనగపిండిని, ఒక కప్పు శనగపిండిని, 1.5 కప్పు బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకోవడం వల్ల పకోడీ కరకరలాడుతూ మన స్వీట్ షాప్లో దొరుకుతుంది కదా, అలా ఉంటుందండి. అందుకని మనం బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని మనము ఓసారి అలా కలుపుకోవాలి. అన్నిటికీ సాల్టు, కారం అన్నీ పట్టేంత వరకు అలా కలుపుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని గట్టి పిండి ముద్దలా కలుపుకోవాలి. ఇదిగోండి, ఈ విధంగా గట్టిగా కలుపుకోవాలి. పుర్రిగా కలిపినట్లయితే మెత్తని పకోడా అయిపోతుంది. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ పై కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక పకోడీని ఇదిగోండి ఈ విధంగా చిన్న చిన్న పీసెస్లో వేసుకొని ఫ్రై చేసుకొని ఓసారి ఒక సైడు ఫ్రై అయిన తర్వాత ఇంకో సైడు తిప్పుకొని ఫ్రై చేసుకుంటే ఎంతో రుచికరమైన కరకరలాడే పకోడీ రెడీ అయిపోతుంది. ఇది ఫ్రెండ్స్, చూడండి ఎంత బాగా వచ్చాయో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అది ఫ్రెండ్స్.